అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ అందరూ మనుషులుగానే పుడతారు. పురుషులు స్త్రీలు పుట్టుకతో ప్రధానంగా కనిపించే మనుషులు. అయితే వారిలో మహానుభావులు వీర మహిళలు కూడా ఉంటారు. మనిషి విజ్ఞానం, జ్ఞానం, తెలివితేటలు ఇంకా కొన్ని లక్షణాల వల్ల జంతువుల నుంచి మనిషి విడిపడ్డాడనమాట. కొంతమంది మనుషులు తమ స్వలాభమే చూసుకునేవారైతే మరి కొంతమంది సమాజం కోసం అందులో జరిగే అక్రమాలు, దోపిడీలను, అన్యాయాలను, అత్యాచారాలకు స్పందించి ప్రజల సమస్యలే తమ సమస్యలుగా విలవిల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వీర నారీమణుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి, అలాగే చాలామంది వీర వనితలు ఉన్నారనమాట. ఇప్పుడు ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ములుగు కాంగ్రెస్ శాసనసభ్యురాలు సీతక్క అలాంటి వారిలో అగ్రభాగాన ఉంటుందన్నమాట. అంటే వీర మహిళ ఆవిడ అంటే ఆలోచనలు అన్నీ కూడా విప్లవ భావాలు అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద ఆమె దృష్టి ఎప్పుడు కేంద్రీకరించబడి ఉంటుంది. సరే, ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో 1971లో ఆమె జన్మించారు. సీతక్కకు చదువుకునే రోజుల నుంచే ప్రజా సమస్యల మీద స్పందించే గుణం ఏర్పడింది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె 15 ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపింది. తన బావ శ్రీరాముడిని పెళ్లి చేసుకుని తర్వాత అనసూయగా ఉన్న తన పేరుని సీతక్కగా మార్చుకుందనమాట. అయితే తెలుగుదేశం ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మావోయిస్టులను జీవన స్రవంతిలో కలవమని, అలాంటి వారికి ప్రభుత్వం మంచి అవకాశాలు కల్పిస్తుందని ప్రకటించడంతో అప్పుడు తల్లికి బిడ్డలకు తల్లులు దూరమై బ్రతుకక వద్దని, అలాంటి బ్రతుకు మాని శుభ్రంగా మాకు రమ్మని చెప్పి, అంటే జనస్రవంతిలోకి రమ్మని చెప్పారు. మావోయిస్టులకు కోరడంతో అప్పుడు సీతక్క ఎన్టీ రామారావు గారు స్నేహపూర్వకంగా చేసిన ప్రకటనతో పోరుబాట వదిలి లొంగిపోయి ఆమె బయటికి వచ్చింది. తర్వాత తెలుగుదేశంలో చేరారు. పార్టీలో ఉంటూనే ఎల్ఎల్బి చదివింది ఆవిడ. తెలుగుదేశం ఉన్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరిందనమాట. చేరిన తర్వాత 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలుగా ఎన్నికై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు సీతక్క. అయితే సీతక్క గురించి మనం మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు, స్పందించే గుణం అందరికీ ఉంటుంది. కానీ స్పందించడానికి కావలసినటువంటి అవకాశాలు అంటే ఆవిడ మరి మావోయిస్టుల రాజ్యం అనుకోండి, మావోయిస్టుగా ఉన్నప్పుడు అవి ఏమి చేయటం కుదరదు. కానీ జనజీవన సర్వంతిలోకి వచ్చేటప్పటికి ఆమె ఇవన్నీ చేయడానికి కుదురుతుంది, ప్రజాసేవ కూడా చేయడానికి కుదురుతుంది అనేటటువంటి విషయాల మీద ఆమె అనుకున్న తర్వాత ఎంతసేపటికి కూడా ఆమె ప్రజల మధ్యనే ఉంటూ ఆమె కాలక్షేపం చేసింది. ఇప్పుడు రాజకీయ సమస్యల మీద ఆమె చక్కగా పోరాడి, ఆమె ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాజీ పడకుండా జనజీవన స్రవంతిలో కలిసి వచ్చి ఆమె అద్భుతమైనటువంటి విజయాలు చేయగలదని చెప్పి మనం అనుకుందాం. అలాగే సీతక్క ఈ రోజున మంచి అభివృద్ధిలో ఉంది, మంచి అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉంది. కాబట్టి ఆమెకు ఆ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఆమెకు మంచి సహకారాన్ని అందించాలని అనుకుంటున్నాము. అదేవిధంగా ఇంకో విషయం ఏమిటంటే, సీతక్క చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు మంచి అంటే ప్రజలకు పనికొచ్చేటటువంటి విషయాల్లో ఆమె ఉంది. అలాగే ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంది. ఈ సమయంలో ఎన్నికలు రావడం, అంటే కాంగ్రెస్లో ఆమె వచ్చిన తర్వాత ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో ఆమె ములుగు నియోజకవర్గం నుంచి గెలుపొందిన తర్వాత ఆమె యొక్క ప్రతిభ, ఆమె ఆలోచన విధానం, ఆమె సరళి చూసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆమెకు మంచి స్థానాన్ని కల్పించారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ విధంగా సీతక్క గురించి ఏవో మనం ఈరోజు చెప్పుకున్నాం.
ఇందులో ఎక్కడైనా పొరపాట్లు అవి ఉంటే మీరు కొంచెం నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అవి మళ్ళీ మార్చుకుంటాను. అందరికీ నమస్కారం. సెలవు. సీతక్కకు జై కోరాలని చూద్దాం.